ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 7/6/2015 నుండి 13/6/2015 వరకు అనగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి విషయాలని నా స్థాయి మేరకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనస్సు ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని నిర్ణయాలు అవి సఫలమవుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం, లేదా అవి సఫలం కావడానికి తగినటువంటి ఒక మార్గాన్ని మీరు అన్వేషించడం, ఆ మార్గంలో మీకు సరి అయినటువంటి దారి దొరకటం, ఇలాంటివన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు మీకు కనపడుతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంత పురోగతి కనబడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలలో, ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న విషయాలలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమా. అలాగే తొందరపాటు కూడా పనికిరాదు. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఒక చక్కని ప్రణాళిక లేనటువంటి పరిస్థితుల్లో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడము, లేదా కుటుంబంలో అనవసరమైనటువంటి ఏ సమయంలో ఏం మాట్లాడాలో ఆ విధంగా కాకుండా ఎటువారి యొక్క మనస్సు నొప్పించే విధంగా మాట్లాడడం, తద్వారా ఉండేటువంటి ఆ వాతావరణం కాస్త అది ఇబ్బందికరంగా మారటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. కాస్త నాలుకను అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అలాగే మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందుతారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. రుణాలు చేయకుండా కాస్త జాగ్రత్త పడండి. అలాగే గతంలో ఉండేటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చాలనేటువంటి ఒక సంకల్పం, లేదా ధనాన్ని కాస్త ధన విషయాలలో మీకుండేటి వనరులన్నీ కూడా అన్వేషించి వాటిని కాస్త వృద్ధి చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన, ఇలాంటివన్నీ కూడా ఈ వారం మీరు ఈ విషయాలలో ఎక్కువగా గడిపేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మీ యొక్క వాక్ చాతుర్యంతో కానీ, లేదా మీ యొక్క ప్రతిభ, ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో కానీ ఎటువారి యొక్క మనస్సును, ఎటువారి యొక్క వల్ల మీకు కావలసినటువంటి ప్రయోజనాలను మీరు పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఉన్నా కానీ తొందరపడి మాత్రం మాటలు మాట్లాడకూడదు. కాస్త ఎదుటివారిని నొప్పించకుండా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలకు కాస్త ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారాల విషయాలలో కూడా స్వల్పమైనటువంటి విభేదాలు కానీ, స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కాస్త కృషి చేయాలి. అలసత్వాన్ని వదిలిపెట్టాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంది. కాస్త ఓపిక పట్టినట్లయితే భవిష్యత్తులో ఇంకా ఉజ్వలమైనటువంటి చక్కని మార్గాలు మీకు లభిస్తాయనే విషయాన్ని మీరు గుర్తించి కాస్త ఓపిక ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఉద్యోగుల విషయంలో ముఖ్యంగా తొందరపడి ఏదో అత్యుత్సాహంతో కానీ, లేదా అతి ఆవేశంతో కానీ నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక.
పై అధికారుల వల్ల అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా కాస్త జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వృథా ప్రయాస, ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి రావటము, లేదా ఒక పని కోసం ఎక్కువగా ఎంతైతే కృషి చేయాలో అంతకు ఎక్కువగా కృషి చేయడం వల్ల పనులు సాఫల్యమయ్యే అవకాశం ఉంది. అనగా శ్రమతో కూడినటువంటి పనులు మీకు పూర్తయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా స్నేహాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్థిర చరాస్తుల విషయాలలో వాటిని కొనుగోలు చేయటం కానీ అమ్మటం కానీ ఇలాంటి వాటి విషయాలలో కూడా 1-2 సార్లు సరి అయినటువంటి ఒక చక్కని అనుభవం ఉన్నటువంటి వారి యొక్క సలహా తీసుకోవటము, లేదా మీరు ఏదైతే వ్యాపారాన్ని ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి కొన్ని కాగితాలని పరిశీలించి సరి అయిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విశేషమైనటువంటి పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేయాలనేటువంటి ఆరాటం మాత్రం మీలో పెరుగుతుంది. విద్యార్థులకు చక్కగా ఉంది, కృషి చేయండి, హయగ్రీవ స్తోత్రాన్ని చేయండి. అలాగే వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది, కాస్త సంయమనం పాటించాల్సిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా అత్యుత్సాహం మాత్రం పనికిరాదు. సమయం అనుకూలం ఉన్నా కానీ అన్నీ తమకు తెలుసు, లేదా తామే సర్వజ్ఞులమనో, లేదా ఎయిటివారు తాము ఏది చెప్పినా వింటారు అనేటువంటి ఒక భావం గనక మనసులో వచ్చినట్లయితే దాన్ని కాస్త పక్కకు పెట్టాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా అనవసరమైనటువంటి వివాదాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. తమ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కానీ తమ పరాక్రమానికి కానీ, లేదా తమ యొక్క గౌరవానికి కానీ, లేదా తమ గాంభీర్యానికి కానీ పెద్దగా లోటు రాకుండా నడుచుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. అందులో మీరు కాస్త సఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఉద్యోగస్తుల విషయాల్లో ముఖ్యంగా సరి అయిన సమయాన్ని కాస్త వేచి చూడండి. తమకు తామే ముందుగా మీలో ఉండేటువంటి కొన్ని నిర్ణయాలు కానీ, కొన్ని విషయాలు కానీ ఏదో అత్యుత్సాహంతో కానీ ఇంకేదో సంతోషంతో కానీ చెప్పడం వల్ల ఎదుటివారు దాన్ని ఉపయోగించుకొని కాస్త మీకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించే అవకాశాలు కనపడుతున్నాయి కనుక అలాంటి విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు కనకధార స్తోత్రంతో పాటు ఏదైనా శివాలయంలో కాస్త రుద్రాభిషేకం కానీ, లేదా ఇతరత్రా మీకు యథాశక్తిగా తోచినంత వరకు ఆ ఈశ్వరాభిషేకాన్ని చేయించండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఏదో తెలియనటువంటి ఒక మానసికమైనటువంటి ఒక స్వల్పమైనటువంటి ఒక నిరుత్సాహం, బంధువులకు అనారోగ్యాలు కానీ, లేదా తమ ఆత్మబంధువులకు అనారోగ్యాలు కానీ, లేదా తమ శరీరంలో ఒక రకమైనటువంటి అర్థం కానటువంటి ఒక వ్యవస్థ, ఇలాంటివన్నీ కూడా మనస్సును పెద్ద సమస్య రాకున్నా కానీ కంటిలో నలసులాగా ఒక రకమంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ సింహరాశి వాళ్ళకి వారం. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి ఎన్నో ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా చేతికి అందినట్టే అందే అవకాశం ఉంది, కానీ అది కాస్త మళ్ళీ వాయిదా పడడం ఇది కనపడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమ. అలాగే పర్వత ప్రాంతాలను కానీ, లేదా దూర ప్రాంతాల్లో ఉండేటువంటి దేవతా క్షేత్రాలను కానీ, తీర్థస్థలాలను కానీ సందర్శించేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా తమ సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త వైద్యుని సంప్రదించడము ఇలాంటివి కనపడుతూ ఉన్నాయి. ఇక తమ యొక్క జ్యేష్ఠ సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కూడా
ఒకటికి 2 సార్లు కాస్త మీరేంటో మీరు నిరూపించుకోవచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో కొంతవరకు సఫలమవుతారు. మొత్తం మీద విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. కాస్త కృషి మాత్రం చేయాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రములతో కాస్త సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకం అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి విపరీతమైన ఏదో భయం వెంటాడము, అలాగే కొంత ఉత్సాహము మరియు క్షణంలోనే మరొక మార్గంలో కాస్త నిరుత్సాహము, ఈ రకమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక స్థిరమైనటువంటి కొన్ని ఆలోచనలు కానీ లేదా గృహ నిర్మాణానికి కావలసినటువంటి కొంత ఒక రకమైనటువంటి కొన్ని ఆలోచనలు కానీ ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి నిరుద్యోగులకు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తమ సంతానం యొక్క ప్రవర్తన, వారు సాధించే కొన్ని విజయాలు కానీ అవి మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. శత్రువులపై తమ ఆధిపత్యాన్ని చెలాయించుకోవాలి, ఆధిపత్యాన్ని చూపించాలనే ప్రయత్నంలో కూడా మీరు సఫలమయ్యే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యమే ఇబ్బంది పెట్టే విధంగా ఉండవచ్చు. ఆరోగ్యం కాస్త చికాకు కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక శత్రువులపై తమకు తెలియని విధంగానే ఎత్తుకు పై ఎత్తులు వేసే విధంలో కూడా మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉన్నత విద్యల కోసం కానీ లేదా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి విషయాల్లో కానీ కాస్త ఆ ప్రయత్నాలు ఒకటికో 2 సార్లు ప్రయత్నం చేయడము లేదా వాయిదా పడడము జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకు చక్కగా ఉంది. కృషి మాత్రం చేయాలి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. ఖర్చులు కాస్త అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో మాత్రం ఏది ఉచితము ఏది అనుచితము అనేటువంటి విషయాలను ఎక్కడ అడుగు వేయాలి ఎక్కడ అడుగు వేయకూడదు ఈ విధమైనటువంటి విషయాలను ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. మీరు ప్రయత్నం లేకున్నా కానీ రుణపరంగా రుణాలు లభిస్తున్నాయి కదా అని డబ్బు తీసుకోవటాలు ఇలాంటివన్నీ కూడా కాస్త నియంత్రించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అశ్రద్ధ పనికిరాదు. తమ సంతానం యొక్క ప్రవర్తన కానీ తమ సంతానం యొక్క అభివృద్ధి విషయంలో మీరు ఆలోచించేటువంటి విషయాలు కానీ కాస్త అవన్నీ కూడా పనులన్నీ కూడా మీ ఆలోచనలో ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అవన్నీ కూడా కాస్త వాయిదా పడడం వల్ల మానసికంగా కొంత ఇబ్బంది కలిగే విధంగా మీకు కనపడుతోంది. ఇక ఉద్యోగపరంగా పెద్దగా చికాకు రాకపోవచ్చు. ఉద్యోగపరంగా మీకు చక్కని పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. హోదా కూడా పెరగవచ్చు. కానీ దానితో పాటు కూడా ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి కానీ ఎక్కువ గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితులు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తన యొక్క ముఖ్యమైనటువంటి స్నేహితుడికి ఏమీ సహాయం చేయలేకపోతున్నాము అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒక బాధ కూడా మీలో ఉండే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర స్తోత్రంతో పాటు రాహు కేతు ఈ 2 స్తోత్రాలను కూడా నిత్యం పారాయణం చేయండి. శివాలయంలో అభిషేకం చేయించండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఒక నిర్వేదం, ఏదో తెలియనటువంటి ఒక నిరాశ, ఎంత కష్టపడినా కానీ ఎంత తాపత్రయపడినా కానీ ఎంత ధర్మ మార్గంలో ఉన్నా కానీ ఏ విధమైనటువంటి ఫలితం కలగటం లేదు కదా. తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు కానీ ఇంకా అధర్మ విషయాలలో అధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు కానీ తమకంటే ఎక్కువగా సుఖాన్ని అనుభవిస్తున్నారు, అందలాన్ని ఎక్కుతున్నారు అనేటువంటి ఒక నిర్వేదం, మానసికమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం, ఒక ఆరాటం మీలో ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి.
ఇక సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త మానసికంగా చిన్న చికాకు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఉదర సంబంధమైన ఇబ్బందులు కానీ లేదా బ్లడ్ ప్రెషరు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు పై నిర్లక్ష్యం లేకుండా కాస్త సరి అయిన విధంగా వైద్యుని సలహాలు ఇవన్నీ కూడా తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విపరీతమైనటువంటి ఒక రకమైనటువంటి లేజినెస్, ఒక రకమైనటువంటి సోమరితనం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద పేరుకు ప్రతిష్టకు పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, కానీ దానికి తగినంత విధంగా మాత్రం ధనం మాత్రం చేతికి అందకపోవడం అది కాస్త మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనైశ్చర స్తోత్రం అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నిత్యము చక్కగా పారాయణం చేయండి. వీలైతే ఆదివారం రోజు గోధుమలు దానం చేసే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాల్లో కాస్త మీరు వాహనాలు నడిపేటప్పుడు కానీ లేదా ఇతరత్ర ఏ ప్రయాణాలైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ముఖ్యంగా విలువైనటువంటి వస్తువులను కాస్త జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మతిమరుపు లేదా నిర్లక్ష్యము ఇలాంటివి కాస్త మీ దరికి చేరే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా ఉద్యోగపరంగా మాత్రం పై అధికారుల వల్ల కానీ లేదా మీ చుట్టూ ఉండేటువంటి సహోద్యోగుల వల్ల కానీ మీ యాజమాన్యం వల్ల కానీ మీకు చక్కని పేరు ప్రతిష్ట ఆదరణ పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీరేంటో నిరూపించుకోవాలి అనేటువంటి తాపత్రయం కూడా చేస్తారు. ఇక జీవిత భాగస్వామికి సంబంధించిన బంధువుల వల్ల స్వల్పమైనటువంటి విభేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వ్యాపారాల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశం ఉంది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడవచ్చు. ఇక సోదరుల మధ్య పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. తమ కుటుంబం వల్ల మాత్రం పరిపూర్ణమైనటువంటి ఒక రకమైనటువంటి చక్కని ఆధిపత్యం, మీ యొక్క ఆధిపత్యము, శత్రువులపై మీ యొక్క ఆధిపత్యం, కుటుంబ వాతావరణం అంతా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలకు మాత్రం అత్యుత్సాహంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అవి మీకు ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంది. తొందరపడి మధ్యవర్తిత్వం జరపడంలో కూడా కాస్త ఏమరపాటు అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులకు చక్కగా ఉంది, కాస్త కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచం కానీ లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఏదైనా ఒక స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. ఒక పేద బ్రాహ్మడికి కాస్త భోజనాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందుతారు. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క పేరు ప్రతిష్టకు పెద్దగా భంగం కలగకుండా గతంలో ఏర్పడినటువంటి కొన్ని చికాకులు, కొన్ని అవమానాలన్నీ కూడా అనవసరంగా మీరు భరించారు అనేటువంటి విషయాన్ని ఎదుటివారు తెలుసుకోవడం, తద్వారా వాళ్ళు పశ్చాత్తాపడడం, ఆ విషయం మీకు తెలుసు మానసికమైనటువంటి కొంత ఊరట కలిగేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాల నుంచి కాస్త బయటపడతారు. రుణాలు చేయవలసిన పరిస్థితి రాకుండా మీకై మీరు కొంత నియంత్రణ చేసుకొని ఆ బాధ నుండి దూరం బయటపడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక రుణంగా ఇచ్చినటువంటి ధనం మాత్రం మీకు చేతికి అందడంలో మాత్రం కాస్త ఇబ్బందులు ఏర్పడవచ్చు. అయితే కాస్త నెమ్మదిగా సామదాన భేదాలతో కాస్త నెమ్మదిగా మీకే మీరు ఓపికతో ఆ ధనాన్ని పొందాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ప్రభుత్వ పరంగా కానీ లేదా సమాజంలో కాస్త పరపతి ఉండేటువంటి వ్యక్తుల వల్ల కొంత మీకు మేలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వోద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళలో ఆ జాతకంలో ఖచ్చితంగా ఆ యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఈ వారంలో కాస్త ఆ విషయంలో కాస్త పురోగతి కనబడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. పోటీ పరీక్షలు రాసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాలు రెండవ ప్రయత్నంగా మీకు ముందుకెళ్లే అవకాశం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి.
ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. పరోక్షమైనటువంటి శత్రువులు, అనుకోని విధంగా ఎవరినైతే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారో, ఎవరైతే తన వాళ్ళని అనుకుంటున్నారో వాళ్ళే మీ గురించి ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని మానసికంగా కుంగిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తేయాలనేటువంటి ఆలోచనలు కూడా మీలో ఏర్పడతాయి. ఒక రకమైనటువంటి కసి కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. అంతేకాకుండా స్థిర చరాస్తుల విషయాలలో స్వల్పమైనటువంటి కొంత ఇబ్బంది మాత్రం, చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఈ ఔషధాలు తీసుకోవడంలో మాత్రం అనవసరమైనటువంటి నిర్లక్ష్యము, అశ్రద్ధ మాత్రం పనికిరాదు. ఇక స్నేహాల విషయంలో, ముఖ్యంగా స్నేహితుల విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారి యొక్క మాటలు విని అది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు వాస్తవం కాదు, అది మీకై మీరు కొంత విచక్షణతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా వాహనాలు నడిపేటువంటి విషయాలలో, వాహనాలు నడిపేటువంటి సమయంలో కూడా కాస్త జాగ్రత్తలు, సరి అయినటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఏదేని దేవి ఆలయంలో కుంకుమార్చన చేయించండి. అంతేకాకుండా గోపూజ చేసి గోవుకి ఏదైనా ఆహారంగా తినిపించే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. మనస్సు చక్కని ఉత్సాహం, ఉల్లాసంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే తమ యొక్క తోబుట్టుల యొక్క బాధ కానీ, తమ యొక్క తోబుట్టుల యొక్క వ్యధ, ఇవన్నీ కాస్త వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారనే విషయాన్ని తెలుసుకొని తాము ఏమి చేయలేని స్థితిలో ఉన్నాం కదా అనే ఒక బాధ మీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా కాస్త కుంగిపోయే అవకాశం ఉంది. ఇక తమ సంతానం యొక్క అభివృద్ధి కానీ, ఆర్థిక పరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. అంతేకాకుండా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా బంధువులతో స్వల్పమైనటువంటి విభేదాలు ఏర్పడకుండా, చిన్న చిన్న మాటలకు కూడా మీరు తొందరగా ఒక రకమైన తొందరపడి ఆ మాటలు అనటం ఇలాంటివి చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. చర్మ సంబంధమైన ఇబ్బందులు కానీ, ఏదైనా ఎలర్జీ కానీ బాధించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆర్థికంగా పెద్దగా కంగారు ఉండదు. సమాజంలో పేరు ప్రతిష్టకు పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారి ప్రయత్నాలు కాస్త పురోగమన దిశగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి శాశ్వత నివాస యోగ్యత పరమైనటువంటి కొన్ని అవకాశాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఏది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయటము, లేదా ప్రభుత్వపరమైనటువంటి కొంత లబ్ధి మీకు పొందేటువంటి అవకాశాలు, ఇవన్నిట్లలో కాస్త మీరు ఈ వారం నిమగ్నమయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, అలాగే లక్ష్మీనరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు గ్రహస్థితి ఆధారంగా ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది ఈ వారం అంతా కూడా అన్ని రాశుల వాళ్ళు భగవద్ అనుగ్రహంతో చక్కగా హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా చక్కగా ఉండాలని, అందరికీ అన్ని విధాల చక్కని విజయం చేకూరాలని, మానసికమైన ఉల్లాసం కలగాలని మనస్ఫూర్తిగా శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.